వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. మరి తెలంగాణలో ఈ జూలై నెలనైతే రావడం అయితే జరిగింది. అయిపోతున్నప్పటికీ కూడా తెలంగాణలో జూన్ నెల పెన్షన్ డబ్బులనైతే జమ చేయబడతాయి అన్నమాట. ఈ నెల చివరి ఆఖరుల నుంచి మరి తెలంగాణలో ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మార్చి ఇస్తున్నారా, లేదంటే అవే పాత పెన్షన్లు 2,000 రూపాయల 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందా అన్న వివరాలను ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం జరిగింది. ఇక వీరందరూ కూడా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి ఇస్తారని కొంతమంది చూస్తే, మరి జూలై నెలలో ఇచ్చేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బుల కోసం అయితే కొంతమంది చూస్తున్నారు. అదేవిధంగా ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అని కూడా కొంతమంది ఇలానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇవన్నీ కాకుండా కూడా తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి పూర్తి వివరాలపైన అప్డేట్స్ని తెలియజేయడానికి నేనైతే ఈ వీడియోని అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాము. అటు తర్వాత వచ్చేసి ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేయరు అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ నెలలో జమ చేసేటువంటి అవి ఏ పెన్షన్ డబ్బులు అనే వివరాలపై మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి మరో 2.5 లక్షల మందిని చేర్చుకొని మొత్తం 44 ఉన్నటువంటి సంఖ్యని 46.5 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో త్వరలోనైతే 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఇది వరకే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను కొంతమంది ఖాతాలను పూర్తిగానైతే రద్దు చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే అనర్హతగా ఉండి కూడా పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి వారందరినీ సైతం కూడా ఈ పథకంలో నుంచి పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇలా దొరికినటువంటి వారందరినీ కూడా రద్దు చేయడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారులకైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ జూలై నెలలో జమ చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులను, పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నారన్నమాట. 2,000 రూపాయలను, 4,000 రూపాయలను. ఇక మనకి రానున్నటువంటి ఆగస్టు నెలలోనైతే ఈ 2 కొత్త పథకాలు అంటే మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఈ ఆగస్టు నెలలోనైతే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.